కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ఈరోజు మనం మార్కెట్స్ చూసినట్లయితే మనకి మంచి పాజిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో ఆఫ్టర్ మనకు వచ్చేసి దానికి గల కారణాలు ఏందనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే నిఫ్టీ వచ్చేసి 24,924, సో 3.82% విత్ 916 పాయింట్స్ అప్తో మనకి ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఆఫ్టర్ 2021 తర్వాత మళ్ళీ ఈ విధమైన మూమెంట్ రావడానికి ఈరోజే మనం ఇక్కడ చూస్తున్నామండి. ఆఫ్టర్ 2021, సో ఆల్మోస్ట్ ఆఫ్టర్ 4 years తర్వాత మళ్ళీ సో ఇలాంటి మొమెంటం అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. ఈవెన్ సెన్సెక్స్ వచ్చేసి నియర్ అబౌట్ 3,000 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ నియర్ అబౌట్ 1,800 పాయింట్స్లో మనకు క్లోజ్ అయింది. సో ఓవరాల్గా ఈరోజు ఎనీ ఇండెక్స్ తీసుకున్నా మనకు వచ్చేసి బాగా పాజిటివ్లో అయితే ట్రేడ్ అవడం చూస్తున్నాము అండి. 24,924. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే ఈవెన్ యూఎస్ మార్కెట్స్, యూఎస్ ఫీచర్స్ కూడా విపరీతమైన పాజిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో కాకపోతే ఏంటంటే మనకి యూరోప్ మార్కెట్స్ వచ్చేసి అంత పాజిటివ్ అనేది మనం ఇక్కడ చోట్ల కనిపించట్లేదు. కాకపోతే యూఎస్ ఫీచర్స్ వచ్చేసి మనకి మోర్ దాన్ 3%, అంటే అవి కూడా బాగా ట్రేడ్ అవుతున్నాయి. దానికి గల కారణం ఈ రోజుగా సో ఈ విధంగా మూమెంట్ రావడానికి గల కారణం ఏంటనేది చూద్దాము. సో సెన్సెక్స్ వచ్చేసి మనకి నియర్ అబౌట్ 25,000 అని అంటుంది. ఇది ఒక ట్రాపా లేకపోతే ఇది ర్యాలీ ఇంకా కొనసాగుతుంది అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము స్టేట్మెంట్ అయితే. కాకపోతే సో ఈ రోజు గల కారణం, దీనికి గల కారణం ఏందనేది మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే యుఎస్ చైనా కూడా వచ్చేసి మనకి టారిఫ్ అగ్రిమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి వచ్చేసి బాగా మనకు వచ్చేసి తగ్గిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఓకే, సో ఫ్రమ్ 145 to 30%. సో మనకి ట్రేడ్ వార్ అనేది చాలా నెమ్మదించింది. సో ఇది ఒక పాజిటివ్ సెంటిమెంట్ మనకి. సో బిజినెస్ మనకి ట్రేడ్స్ జరగడానికి, బిజినెస్ పెరగడానికి ఇది ఒక మంచి శుభ పరిణామం అనేది అన్నట్లు మనం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే ఈవెన్ ఇండియా పాకిస్తాన్ కూడా సీజ్ ఫైర్ అనేది మనకి అగ్రిమెంట్ రావటం వలన, సో అగ్రిమెంట్ రావడం వల్ల ఈరోజు మార్కెట్లో ఎంతో మనకి మూమెంటం కనబడింది అన్నట్లుగా కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. సో ఒక సీజ్ ఫైర్కి కానివ్వండి, ఒక ట్రేడ్ వార్, సో ఏదైతే ఉందో ఈ రెండు ఫ్యాక్టర్స్ మేజర్ అండి. అందువల్ల వచ్చేసి మనకి మార్కెట్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ మనం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే మనకి క్లోజ్ చేశారో అవి కూడా ఆపరేట్ చేస్తున్నట్లుగా కూడా స్టేట్మెంట్ వచ్చింది. అందువల్ల ఇండిగో కూడా ఈరోజు బాగా మనకి మంచి ర్యాలీ అయితే వచ్చింది, ఇండియా షేర్స్ కూడా. ఓకే, నెక్స్ట్ ఎస్ బ్యాంక్ వచ్చేసి 9% పెరగడం చూస్తున్నాము. ఆఫ్టర్ ఎస్ఎంబీసీ వచ్చేసి 13,480 crore డీల్ ఫర్ 20% స్టేక్ అన్నట్లుగా. సో ఎస్ బ్యాంక్ వచ్చేసి ఒక పెన్నీ స్టాక్ అండి. ఎవరైతే హోల్డ్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో, రీఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఎగైన్ ఎస్ బ్యాంక్లో అయితే మీరైతే ఎంటర్ అవ్వండి. ఓకే, సో ఈ యొక్క ర్యాలీ అసలు సస్టైన్ అయిద్దా లేదా, లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దామండి. లెవెల్స్ రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం చూద్దాము. మనకు వచ్చేసి ఆల్మోస్ట్ 25 దగ్గర వచ్చేసి మార్కెట్ వచ్చేసి హాల్ట్ అయింది. సో రేపు వచ్చేసి ఎనీహో 25,000 అయితే మనకు వచ్చేసి ఫస్ట్ అయితే టచ్ అవుతుందండి 25,000. దాని తర్వాత వచ్చేసి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. సో 24,800 to 25,000 రేపు వచ్చేసి ఈ యొక్క రేంజ్లో మార్కెట్ వచ్చేసి మనకి మూమెంటం అయితే ఉండొచ్చు అన్నట్లుగా నాకు ఈ ఓఐ డేటా ద్వారా కనిపిస్తుంది. ఓకే, సో వన్స్ 25,000 కనుక బ్రేక్ అయ్యి మనకి అప్ సైడ్ మూమెంటం అయితే మాత్రం మనకి 25,200 లెవెల్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, ఎనీహో ఎందుకంటే ఈ రెండు ట్రేడ్ వార్ కానివ్వండి, లేకపోతే ఇండియా పాకిస్తాన్ వార్ కానివ్వండి, సో మంచి మనకి పాజిటివ్ అవుట్కమ్ రావడం ద్వారా మనం వచ్చేసి మొన్న ఒక రికమెండేషన్ చేసాము, మనం పిఈ అనేది బై చేయండి అని. కాకపోతే సో ఇది ఈరోజు ఈ విధమైన మూమెంటం వల్ల నేను పిఈలో వచ్చేసి ఎవరైతే ఎంటర్ అయ్యి ఉంటారో మోస్ట్లీ వాళ్ళకి వచ్చేసి లాట్కి వచ్చేసి ఎట్లేదన్నా ఒక 15,000 దాకా కూడా లాస్ అయితే వచ్చి ఉండాలి. సో నేను ఎంటర్ అయ్యాను. సో నేను ఈరోజు లాస్లో ఎగ్జిట్ అయ్యానండి. కాకపోతే 1-2 డేస్లోనే వార్ అనేది ఎండ్ అవుతుంది అనేది అయితే నేనైతే అనుకోలేదు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వార్ ఈవెన్ ఆఫ్టర్ 2 years కూడా అది ఇంకా జరుగుతూనే ఉంది. సో ఎనీహో మనం వచ్చేసి వార్ అనేది, సీజ్ ఫైర్ అనేది మంచి గుడ్ న్యూస్ అయినప్పటికీ మనకు వచ్చేసి లాస్ అయితే వచ్చింది. బికాస్ మనం వచ్చేసి పిఈ అనేది బై చేసాము. లేదు స్ట్రాటజీ నేను రెగ్యులర్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కువగా నేను స్ట్రాటజీ వాడతాను. కానీ ఈ యొక్క వార్ కాబట్టి వన్ సైడ్ ఉండొచ్చు అన్నట్లుగా మనం వచ్చేసి పిఈ ఓన్లీ రికమెండ్ చేసాము. ఒకవేళ మీరు ఈ స్ట్రాటజీ కనుక ఇంప్లిమెంట్ చేస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, లాస్ వచ్చేసి 218 పాయింట్స్, ప్రాఫిట్ వచ్చేసి 747. సో ఇది ఒక లాట్, ఇది ఒక లాట్ తీసుకున్నా మనకు వచ్చేసి 500 పాయింట్స్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. కాకపోతే మీరు 500 పాయింట్స్ డిఫరెన్స్ వచ్చేదాకా మీరు వెయిట్ చేస్తారా, లేదా 50 పాయింట్స్తోనే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వస్తారా, లేదా మనకు వచ్చేసి 200 పాయింట్స్ డౌన్ 200 పాయింట్స్ అప్ ఉన్నప్పుడే జీరోలో మీరు ఎగ్జిట్ అవుతారా అనేది మన ఎమోషన్స్ మీద అది క్యారీ అయితే ఉంటుంది. ఓకే, ఎమోషన్స్ మీద డిపెండ్ అయితే ఉంటుంది. ఇంకోటి ఇండిగో మనం వచ్చేసి మనం సెల్ చేయమన్నాం కదా. సో వన్స్ పాజిటివ్ న్యూస్ రావడంతో, అవుట్కమ్ రావడంతో ఇండిగో వచ్చేసి ఈరోజు 7.36% అనేది పెరగడం చూస్తున్నాం. ఓకే, సో
మనకు వచ్చేసి ఆల్ ఇండిసెస్ మనకు స్టాక్స్ ఆల్మోస్ట్ మంచి పాజిటివ్లో ట్రేడ్ అయినాయండి. రేపు ఎలా ఉండొచ్చు అనేది కూడా మనం ఆప్షన్ చేయండి డేటా ద్వారా చూసాము. సో ఏదేమైనా కానీ కొంచెం మీరు వచ్చేసి రేపు వచ్చేసి సో ఇంత ఈరోజు పెరిగింది కాబట్టి రేపు ఒక స్మాల్ రేంజ్లో అయితే రేపు అయితే ట్రేడ్ అయితే అవుతుంది. సో మనకు లెవెల్స్ చూసాము 24,200 నుంచి 25,200 టు 24,800 ఈ లెవెల్స్ దగ్గర మనమైతే రేపు మార్కెట్ అయితే మూమెంటం అయితే ఉండొచ్చు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో ఈవెన్ మనం బ్యాంక్ నిఫ్టీ చూసినా కానీ మంచి మూమెంటం అయితే ఇచ్చిందండి. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి మంచి మూమెంటం అయితే వచ్చింది. ఒకసారి డే క్యాండిల్ చూద్దాము. సో ఓవరాల్గా వచ్చేసి మనకి మంచి మూమెంటం రేపు వచ్చేసి నాకు లెవెల్స్ వచ్చేసి 55,710 లెవెల్స్ అయితే కనిపిస్తుంది. రేపు అప్ సైడ్ 55,710 లెవెల్స్ అండ్ మనకి 55,200 లెవెల్స్. సో 200కి 700కి రేపు మధ్య మూమెంటం అయితే ఉండొచ్చు. ఇది 55,700 టు 55,200. సో 500 పాయింట్స్ మనకు వచ్చేసి వాలటిలిటీ అయితే ఉండొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఇది వచ్చేసి ఏదైతే మూమెంటం పెండింగ్ ఉందో అదైతే ఈరోజు ఇచ్చింది. సో రేపు అంతా మనకు వచ్చేసి స్మాల్ రేంజ్లో అయితే రేపు మూమెంటం అయితే ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. సో ఏదైతే ట్రేడ్ వార్ ఉందో లేకపోతే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అయిందో ఇది వచ్చేసి మార్కెట్కి అయితే మంచి శుభపరిణామం. ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ అప్ ట్రెండ్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.